శ్రీ ఎంవిఎల్ గారి కానుక 7వ భాగం 16/8/25 కృష్ణాష్టమి శుభాకాంక్షలతో స్వాగతం. గిరీశం లెక్చర్ ద 11 causes for the degeneration of గిరీశం. కారణ జన్ముడు ఒకసారి కాదు, అవసరమైతే 10 సార్లు పడతాడు. గిరీశం కారణ జన్ముడు, అందుకే ముళ్ళపూడి వారింట నవ్వుల కలల పంటగా మళ్ళా పుట్టుక. చేతకాని మాటక అలనాడు కన్యాశుల్కం విషయమై, నాచి క్వశ్చన్ విషయమై గురదడ వారింట తొలిసారి జన్మించిన గిరీశం ఎన్ని లెక్చర్లు ఇచ్చాడు. సాంఘిక దురాచారాలు పెచ్చు పెరిగి, మూఢనమ్మకాలు 3 ఆరులుగా 18గా వికసించి దేశం ఒక మహాత్ముని సందేశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు గిరీశం లాంటి జ్ఞాని పుట్టక తప్పదు. అతనికేవో దురలవాట్లు, అబద్ధాలు, అవే సంప్రదాయం, చిల్లర మల్లర మోసాలు చేసే ఆచారం ఉంటే ఉండుగా, నీతి బోధలు చేసే ప్రవక్తలలో దిటో అలవాట్లు ఎవరికి లేవు కనుక అనేక పత్రాభినయం. ఈనాడు సినిమాలు ఏర్పడిపోయిన డీ జనరేషన్ చూసి బాధపడి గుండెలు బాదుకొని సినీ రంగాన్ని ఆదుకొని తద్వారా ఆంధ్రదేశాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో గిరీశం మళ్ళా అవతారం ఎత్తాల్సి వచ్చింది. కన్యాశుల్కంలో 10 మంది పాత్రల పక్కన తనంత డామినేట్ చేసిన పక్క వాళ్ళ అభిప్రాయాలు భరించాల్సి వస్తోంది కదా. ఈ అవతారం కేవలం లెక్చర్లు ఇవ్వటానికే కంకణం కట్టుగా. ఇది లెక్చర్ల గిరీశం లోకబంధు. గిరీశానికి తెలియని విషయం లేదు. ఏ ఫీల్డ్ అయినా సరే బోల్డ్ విషయాలు తెలుసు. అతని ఎదురుగా ఎవరు నోరెత్తడానికి వీలు. అవసరార్థం అతనే తగ్గి ఎదటి వాడికి ఛాన్స్ ఇస్తే తప్ప సామాన్యంగా గిరీశం సంభాషించడం జరగదు. ఎప్పుడు అభిభాషిస్తూనే ఉంది. ప్రపంచంలో ఎవరు అతన్ని మించిన వారుండ. అందరూ అతని స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని అలా అనిపిస్తుంది గిరీశం లెక్చర్లు. గిరీశం గిరి, కానీ జాతకరీత్యా ఏ జన్మలోనైనా గిరీశం జీవితం అడ్డం తిరగటం తానేతో ముగుసు. గిరీశాన్ని సృష్టించిన బ్రహ్మ వరదారావు గారు అతడి నొసట అలాంటి రాత రాశ. అందుకే ముళ్ళపూడి వారింట మరో జన్మ ఎత్తిన గిరీశం కూడా ప్రతి లెక్చర్ చివర తప్పనిసరిగా తెల్ల మొహం వేస్తారు. మాటలలో చేతలలో గురదాడ గిరీశానికి అచ్చు కట్టినట్లు కనపడతారు. ముళ్ళపూడి గిరీశ్ ఏదైనా గిరీశాన్ని చూస్తే బాధే కలుగు. ఎక్కడికక్కడ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. జాలేస్తాయి. హీ ఈజ్ ఎ ట్రాజిక్ హీరో, లెటర్ హియర్ అండ్ సింపథైజ్ హిమ్ అంటాడు ఎంబీఆర్. ప్రపంచస్య గిరీశం లెక్చర్స్ అనే పుస్తకంలో 5 విషయాల మీద లెక్చర్లు. గిరీశం ఏం చెప్పినా పంచభూతాల సాక్షిగా చెబుతారు. పాంచభౌతికమైన లోక శ్రేయస్సు అతని లక్ష్యం. మై గాడ్, పుస్తకాలు కొనడమా, బార్బేరియస్ అని ఒక లెక్చరు, సినిమా సెన్సారింగ్ మీద ఒక లెక్చరు, కొటేషన్లు ఇవ్వడం మీద ఒకటి. గురదాడ అప్పారావు గారి కేవలం శబ్దాశ్రయ హాస్యమన్న అపహాస్య బ్రహ్మవాక్యానికి సమాధానంగా ఒక లెక్చరు. సినిమా కథల మీద, ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ల మీద కలిగిన మిగిలిన అగ్రహారికు. అన్ని లెక్చర్లలోనూ గిరీశం భాషే ఉంది. ఈజీనారం పలుకుబడి కొట్టొచ్చినట్టు కనబడు. సులువుగా ఉడిపోస్తాయి. చెపాయించే స్థానన రొక్కం బగాదాయించి విసిరేస్తే ఆ పాటి ప్రతాపం ఈ పట్టెన గుడ్డుపోయిందో. ఒఘాయిత్యం వగైరా చూస్తే గురదాడ గిరీశాన్ని ముళ్ళపూడి ఎంత బాగా అర్థం చేసుకొని తన సబ్జెక్టులకు, తన భావాలకు ఉపయోగించుకున్నాడా అని. బయ్యింగ్ బుక్స్, సెల్లింగ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్. బుక్స్ ఆర్ ద బెస్ట్ కండక్టర్స్ అన్నాడు విద్యుత్ శాస్త్రకారు. వాటి ద్వారా లవ్ లెటర్స్ గట్రా అద్భుతంగా బట్వాడా అవుతాయి.
ఎవరి పుస్తకం వారు కొనుక్కొని ఎగరపడటం కానస్తే ఇంకా ప్రేమ కలాపాలు ఎట్లా అని ఆగితే సృష్టి నుంచి పుస్తకాలు కొనడం బార్బేరియస్ అన్న విషయం రుజువు చెయ్యటానికి పాయింటే కాక ఇంకా చాలా చెబుతాడు. పేపర్లో తలా ముక్క పుచ్చుకొని సంఘ పఠనం చెయ్యడం, పుస్తకాలు కొనకుండా చదవాలని గుర్తు పెట్టుకోవడం ఎంత అమర్యాదకరమైన విషయము చెప్పడానికి రమణ ఎదురు తిప్పి లెక్చర్ ఇప్పించాడు గిరీశం చేత. అలా ఎదురు నరకటానికి తగిన పాత్ర గిరీశం తప్ప మరొకరు లేరు. భూస్థలమంతా వెతికినా దొరక. గిరీశం రూరిటేరియా వెళ్ళి రాజాగారితో రెస్ట్ తీసుకుంటుంటే దొరలిన రాంగ్ కొటేషన్ బట్లర్ బాబు నవ్వేశారు. తప్పులో కాలేజీల విషయం గమనించిన గిరీశం ఫస్ట్ ఎయిడ్ వాడు చెప్పిన సేఫ్టీ ఫస్ట్ అన్న వాక్యం మననం చేసుకొని కొటేషన్లు ఇవ్వడం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. షేక్స్పియర్ అన్నవన్నీ బైహార్ట్ చెయ్యడంగా అనని 4 ముక్కుని తగిలించుకోవడం ఈజీగా ఉంటుంది. కొటేషన్ వాడి బాబు సొమ్ము కాదుగా, వాడి సొమ్మే. చిత్రహింస తెలుగు సినిమాలెంత అసందర్భంగా ఉంటున్నాయో తెలుగు సెన్సారింగ్ కూడా అంత అసందర్భంగా ఉంటుంది. రాణి సంయుక్త చిత్రంలో సాగమనం శ్రీను సెన్సార్ వాడి అడకత్తెరకు బలై సంయుక్త సమావేశం సహగమనం చేస్తే మటుకు సినిమాలో చూపించడం తప్పు కాదు అన్నారు సెన్సారంగధరు. తాకితే తప్పేమి, పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా పుస్తెరతాడు 3వ ముడి పడేవరు పెళ్లి కొడుకు వేడు పిల్లదాని జడగ్గాని మెడగ్గాని తగలరాదని సెన్సారు శాతం. ఈలోగా లవ్ సాంగ్ ఉంటే పొదల చుట్టూ దుబ్బుల చుట్టూ స్తంభాల చుట్టూ తిరుగుతూ హీరో గారు కోతవేటు దూరంలోనే ఉంటూ అభినయం పట్ట ఒకళ్ళొకళ్ళు పాక్కోకు. బహుపతివ్రత సిఫార్సు పరమ దుర్మార్గురాలు చేసిన విలన్ 16 రీల్లో క్షమించు పార్వతి లేక సుశీల. ప్రేక్షకులారా లేక పోలీసులారా అంటే అతగాడి జతగతి మహాపతివ్రత కనుక ఆవిడ సిఫార్సు చేసి సెన్సార్ వాడు వదిలేస్తారు. సునీతి మార్పు సంసార పక్షంగా ఉండాలి. బుద్ధిగా ప్రతివాడు సంసారక్షకుడై సినిమా తీస్తే చివరికి సినిమాలో నీతులు ఆవాలు, నీతులు మెంతులు, నీతులు జబ్బులు, నీతులు ఏడుపులు, అపోహలు, నీతులు తప్ప మరేం మిగలవని గిరీశం జాతశత్రు మదన్నించే గురదాడ అప్పారావు గారి విషయంలో శత్రువుల కంటే మిత్రువులే ఎక్కువ ద్రోహం చేశారనిపిస్తుంది. మొన్నటికి మొన్న గురదాడి గిరీశం అని కొందరు కాదని, కొందరు మళ్ళా అవునని, కొందరు వల్లి వారాల పాటు విచికిత్స చేశారు. కన్యాశుల్కం చదువుతూనే ఉన్నారు, నాటకం వేస్తే చూస్తూనే ఉన్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు. సమకాలిక సమస్య తీసుకొని రాసిన నాటకమైన శాశ్వతమైన విలువలు సంపాదించుకుందని మెచ్చుకుంటూనే ఉన్నారు. తెలుగు సాహిత్యంలో అదో నాటకం అనకుండా అది నాటకం అని అంటున్నారు. అయినా సరదాకు, చమత్కారానికో, కారానికో, మిరియానికో ఎవరో ఒకరు గురదాడ మీద ఒక రాయి వేస్తూనే ఉన్నారు. ఆయన్ని శబ్దాశ్రయ హాస్యం అన్నది ప్రస్తుతం గిరీశానికి తగిలిన హాస్యాంత. కన్యాశుల్కం హాస్యం ఇంగ్లీషు తెలుగు మాటల కలయిక వల్ల ఏర్పడి అది తెలుగు హాస్యం అన్నది కాదు అన్నది ఈ హాస్య సిద్ధాంతకుల తాత్పర్యం. గిరీశానికి కోపం వచ్చి ఇకపై తన మాట నవ్వితే మీకు హాస్యం తెలిసినంత ఒట్టు, రేడియో నాటకాలు, తెలుగు సినిమా కథలు తలాతోకా ఉన్నాయనుకున్నంత ఒట్టు అని ఒట్టు పెట్టేశారు. కళాకారు నిన్ను నన్ను దేశాన్ని ప్రపంచాన్నే కాదు సర్వోదయ వాళ్ళని మొరార్జీని రాజాజీను విపరీతంగా ఆకర్షించింది సినిమా. మంచైనా చెడైనా సినిమా వైపు మొగ్గడం జనం మానవ జీవితంలో ప్రతి క్షణం మీద తెలుసో తెలియక సినిమా ప్రభావం పడుతోన్నది అన్నది కనపడుతోంది. ఎంత విలువైన పరిశ్రమ సద్వినియోగం చేసుకునేవాళ్ళు ఉన్నట్లే
దుర్వినియోగం చేసేవాళ్ళు ఏ కళలో లేరు కనుక కారణజడు ప్రజల విజ్ఞానాన్ని దేశాభివృద్ధి సాహిత్య సృష్టి చేసేవాడు ఓ పక్క ఉన్నట్లే ప్రజల అజ్ఞానాన్ని దేశ అనభివృద్ధి దోహదం చేసేవాళ్ళు మరో పక్క కానీ ఈ ఓ పక్క దిగజారిపోయే పనులు చేస్తూ దానికి పెద్ద మనిషి బొలకా వేసి ఏమీ మహా గొప్పవాళ్ళమని యుగ ప్రవర్తకులమని చెడామడ తిరిగేసే వాళ్ళే సిసలైన దుర్మం. వీళ్ళని రెండు కళ్ళ కనిపెడుతూ లేకపోతే కారం చల్లేస్తారు. విఐపీస్ గిరిజానికి పరిశ్రమకి దోహం చేసే వాళ్ళని క్షమించడు. అవసరమైతే కొండొకటి తెచ్చి బద్దలు కొట్టి మరి మాట్లాడేస్తారు. నిర్మాత ఏదో బద్ధకం కొద్ది పని తొందర కొద్ది ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కడిని వేస్తారు. అంతే తప్ప వారికి తెలియకలా ఇవేమన్నా బ్రహ్మ విద్యలా అని అన్నిటితోనూ చెయ్యి దూర్చే నిర్మాతకు స్వరకేస్తాడు గిరీష్. రోవింగ్ డైరెక్టర్గా నెక్స్ట్ షాట్ ఎలా తీయాలో ఫోన్లో చెబుతారు. కవి గారు బిజీ రైటర్, అందరికీ ఒకే డైలాగులు రాసేస్తాడు. అందుకే అజ్ఞాతవాసం చేస్తాడనుకోండి. కథ ఎండింగ్ గురించి పీకి పెట్టలేదు. గ్లామర్ డ్రెస్ తోటి డ్యూయెట్లు 2 సార్లని 3 ఉండాలని ఓ సోలో సాంగ్ పిక్చరైజ్ చెయ్యాలని బలవంత పెట్టలే. అంటే హీరోయిన్ పిక్చర్ మీద ఇంట్రెస్ట్ చూపించటం లేదన్నమాట. ఇది పరిశ్రమలో ప్రధాన వ్యక్తుల పరిచయం. మిగతా విషయాలన్నీ రేపు.